రేయ్ ఏంట్రా ఇది? ఊరికే దొంగలించావు? ఎక్కడ నేర్చుకున్నారా? ఎవరు నేర్పించారు? పాడేనుగు పట్టించేసిందే. ఏం బోప నన్ను అనుమానిస్తున్నా? ఏయ్ ఇట్రా. మార్కెట్ మొత్తం దోచేసావా? మరి నువ్విచ్చే 50 రూపాయలు కటింగ్ కూడా సరిపోవట్లేదు. అది వారానికి 5 రూపాయలు పెంచేస్తున్నారు. నంచుకోవడానికి ఏం చేయను? అందుకని దొంగిలిస్తావా? పట్టుకుంటే పరువు పోయేది. ఇలా నీచంగా బతికే కన్నా ఎందులోనే దూకి చావు. అందరూ చూస్తున్నారు. మేనమా అన్నది మనసులో పెట్టుకుని మాట్లాడు. మేనమామ? మా నాన్నని తాగించి తాగించి చావగొట్టింది నువ్వే కదా. ఇదిగో మా అమ్మ చనిపోయేటప్పుడు నిన్ను నాకు అప్పగించి నా తమ్ముని నువ్వు తప్ప ఇంకెవ్వరూ బాగా చూసుకోలేరని చెప్పిన ఒక్క కారణం వల్లే నువ్వేం చేసినా భరిస్తున్నాను. నేను అందుకే భరిస్తున్నా. నా చెల్లెలు ఆశపడిందని ఒకే ఒక కారణంతో నీ వెనకాల తిరుగుతున్నావా? మరి అయితే పని చేయట్లేదా? నువ్వు చెప్తేగా. సరే ఓ పని చేయి. ఇవాళ నుంచి ఇదిగో దీనికి రోజు తిండి పెట్టి మందు మాకు కొనిచ్చి ఊరంతా అప్పులు చేసామే గుర్తుందిగా? వాటన్నిటికీ వడ్డీలు కట్టి చూడు. అప్పుడు తెలుస్తుంది కష్టం అంటే ఏంటో. చెత్తనామా. రేయ్ నేను నీకేం తక్కువ చేశాను రా? నేను తోడబుట్టిన వాళ్ళగా చూస్తున్నానుగా. నువ్వేమో ఆయనతో కలిసి ఇలాంటి ఏదో పనులు చేస్తావా? నువ్వు 10 రోజులు ఆయనతో ఉండి చూడు. అప్పుడు తెలుస్తుంది నా విలువేంటో. ఆయనతోనే చావు. మనకే 2 దంతాలు ఉన్నాయి. ఒకటి అమ్మేసి నేను కాపాడుకుంటానా? విలువీరా. ഇല്ലെങ്കിൽ എന്റെ ജീവിതം പറഞ്ഞു പോകട്ടെ. ఇక్కడి నుంచి మాణిక్యం వాడు మన వదిలేశాడు కదా, ఇంకా ఎందుకు రావాలి? బతకాలి. ఈ యానకి మదగలే జంగళీ కట్టరా? నేను ఎందుకు సార్ కట్టాలి? అదిగో ఓనర్ లోపల కూర్చున్నాడుగా, అతన్ని సంఖ్యలు ఇవ్వమనండి, నేను కడతాను. దగ్గర సార్ నాకు ఈ సమస్యకి ఎటువంటి సంబంధం లేదు. నేను అక్కడే వదిలించుకొని వచ్చాను. ఏదైనా సరే ఈయన అడగండి. ఆగరా నన్న సార్, మీరు ఒక మామగా. డోంట్ మిస్టేక్. మీ అక్క పిల్లలకి చెల్లి పిల్లలకి మీరు ఒక మామగా. ఆ పిల్లలందరూ ఆశగా రా మామయ్య, పో మామయ్య, భోజనం చేసావా మామయ్య అని అడుగుతారుగా. ఒక్కరోజు కూడా వీడిని అలా ప్రేమగా చూసుకోలేదు సార్. రారా మామ అంటాడు, పోరా మామ అంటాడు. ఈ తుడిస్తే ఇలా తుడిచి అలా తుడిచి కట్రాయిని తుడిచి ఇవాళ ఎందుకు పరాయి? పరాయి కాదు సార్, మేన మామని సార్. వీడు నన్ను డ్యామేజ్ చేస్తే అది మీకు అక్కర్లేదా? వీడు బ్రాంతి కొనిస్తాడా? 10 పైసలు ఊరగాయ కొనుక్కోవడానికి కూడా పడేడు సార్. నాకి ఏనుగు దంతాలు అరిగిపోయాయి. ఇదిగో ఎదిగిన బుర్ర లేకుండా ఉన్నాడే ఈయన అడగండి. చెప్పలేదంటే అదిగో ఎదిగి ప్రయోజనం లేకుండా ఉంది, దాన్ని అడగండి. నన్ను వదిలేయండి సార్. ఒక ఏనుక్కే సంసారం లేదని మీరు ఫీల్ అవుతున్నారే, ఏ రోజైనా ఈ ఎదవ ఈ మామయ్యకి సంసారం లేదని ఫీల్ అవుతున్నాడా? ఈ రోజు కట్టడా? ಈ ಬೆಳತ್ತಿನಾರು ತಾನು 3000 ರೂಪಾಯಿ ಸೋದಿಕ್ತಿನದಿ ಇದೆವಡಕ್ಕೆ ನಾಯಿ ಮಾಡು ಈ ಅಳಿಗೆ పోయి సాధనത്തിന് ఈ 2000 రూపాయలు కొడుకునే కొడదాను. అదికి మధ్య పోట. ఇక నుంచి ఆయన మాట విననని దొంగతనం చేయనని నాకు ప్రమాణం చేయి. పుట్టేమన్నానా?